హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. కృష్ణానదికి మరోమారు వరద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ప్రకాశం బ్యారేజీకి భారీగా తరలి వస్తున్న వరద నీటితో ప్రకాశం బ్యారేజీ 67 గేట్లు పైకెత్తి 3,36,169 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు ఉధృతంగా వచ్చి చేరుతోంది. మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో వర్షాలు ఇలాగే కొనసాగితే వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో భూములున్న రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం నదిలోకి దిగవద్దని అధికారులు సూచించారు. అల్పపీడన ప్రభావంతో కృష్ణానదికి ఎగువన గుంటూరు, కృష్ణా జిల్లాలలో గడిచిన 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీకి ఎగువనున్న నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలు ఇప్పటికే నిండు కుండలుగా మారాయి. ఫ్రెండ్స్, లేటెస్ట్ వార్తల అప్డేట్స్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.